Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ రొంపేడు, ఇక్కడ మైన్స్ కింగ్ సిమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కింగ్ సిమ్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎక్స్కవేషన్ స్టార్ట్ అయింది. సో ఈ ఏరియా మీరు వెళ్తారు, చూస్తారు, నేను చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్ మైన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇనాగ్రేషన్ రొంపేడ్, అంతే కదా లక్ష్మణ గారు? స్టార్టింగ్ లైన్ కాదు, కింగ్ సిమ్. కింగ్ సిమ్ అనేది ఇది స్టార్టింగ్ లైన్ ఇక్కడ వస్తుంది. పంపింగ్ షాఫ్ట్ రొంపేడ్ 1 ఇంక్లైన్ ఇక్కడ. దిస్ ఈజ్ ది ఇనిషియల్ స్టేజ్. 1926 ఉంది, కానీ ఇది కింగ్ సిమ్. ఇది లేదు 22 ఫీట్, ఇది కాదు. ఇది ఇనిషియల్ స్టేజ్ మేము చూపిస్తాం అక్కడ. ఇనిషియల్ స్టేజ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కింగ్ సిమ్. ఇది ఇప్పుడు కింగ్ సిమ్ ఇక్కడ, ఇదంతా మనకి రొంపేడ్ ప్రజెంట్ ఓసి వచ్చేది. ఫ్రెండ్స్ చూశారు కదా, సింగరేణిలు కానీ, సింగరేణి ప్రాంత వాసులు కానీ, మిగతా వాళ్ళు కానీ, సింగరేణి ప్రాంతంలో మొదటిసారి బొగ్గు ఎక్కడ ప్రారంభించారు, మొదటి బొగ్గు గని ఎక్కడ అని ఎంతో మంది ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు కదా. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వచ్చినాం మనము. అంటే మొదటిసారిగా బొగ్గు గని ఎక్కడ ప్రారంభించబడింది అనేది మీ అందరికి తెలియజేద్దామనే కాన్సెప్ట్ ఇది. మనతో పాటు గౌరవనీయులైన ఎల్లందు జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. ఇంకా వారిని అడిగి మనము పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వావ్, రొంపేడ్ 1 ఇంక్లైన్ 1889. రండి, ఇక్కడ ప్లేట్ కూడా ఉంది. మన జిఎం గారు ఉన్నారు. అది మన లక్కీ జిఎం గారు మనతో ఉండటం. అందరికి నమస్కారం. మనకి మీ అందరికి తెలుసు 1871లో మనకి కోల్ ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. తర్వాత డాక్టర్ విలియం కింగ్ మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్ప్లోరేషన్ వల్ల మనకి 1889 నుండి కోల్స్ రొంపేడ్ 1 ఇనిషియల్గా కోల్ ఇక్కడ ప్రారంభించబడ్డది. సో మనకి వాళ్ళ కోల్ ప్రొడక్షన్ మాత్రం 1889 నుండి మనకి 59,671 కోల్ వచ్చింది. అదేవిధంగా 1890లో 1,25,470 వచ్చింది. 1900లో 4 lakhs వచ్చింది. అంటే 1889 నుండి మనకి ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 4,10,000 అనేది కోల్ ప్రొడక్షన్ వచ్చింది. మొత్తం కింగ్ సిమ్లో ఉన్న ప్రొడక్షన్ వాళ్ళు తీసింది 26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఎప్పుడు వరకు 1938 వరకు 26.13 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్ తీయడం జరిగింది. సో దిస్ ఈస్ ఫ్రమ్ రొంపేడ్ 1 ఇంక్లైన్. సో ఇప్పుడున్న వాళ్ళ టెక్నాలజీ, మన బ్రిటిషర్స్ ఉన్న టెక్నాలజీ మాత్రం మోస్ట్లీ ఇట్ ఈస్ షాఫ్ట్ వర్కింగ్. వాళ్ళు థిన్ సిమ్స్ వర్కింగ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది, ఓపెన్ క్యాస్ట్ చేయలేదు. బట్ వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ మాత్రం చాలా వరకు కింగ్ సిమ్ని మంచి యూటిలైజ్ చేసుకుని ఇక్కడ నుండి దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ ది కోల్ టు చెన్నై పోర్ట్కి చేయడం జరిగింది. అక్కడ నుండి మాంచెస్టర్ సిటీకి వాళ్ళు తీసుకోపోవడం జరిగింది. బట్ సార్, ఇప్పుడు ఉన్నంత సేఫ్టీ ప్రికాషన్ కానీ, సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ కాలంలో లేవు కదా. అప్పుడు వాళ్ళు మరి సిరాకులో సంథింగ్ ఏదో ల్యాంపులు, లాంతర్లు తీసుకుపోయేటోళ్ళు అన్నారు కదా. అప్పుడు ఉన్నది కాల్షియం కార్బైడ్ అని వాళ్ళ టెక్నాలజీ. యాక్చువల్లీ ఇంతకుముందు మనకి కావాల్సిన టెక్నాలజీ ఏంటంటే ల్యాంప్స్ ఉండేది, కెరసిన్ ల్యాంప్ ఉండే, తర్వాత మనకి క్యాండిల్ ల్యాంప్స్ కూడా ఉండే. బట్ క్యాండిల్స్ అండ్ కెరసిన్ ల్యాంప్స్ అనేది దే మే ఎమిట్ కార్బన్ మోనాక్సైడ్ విచ్ ఇస్ నాట్ పర్మిటెడ్. సో ఆ ఇన్హలేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజరస్ కాబట్టి అది వాళ్ళ అండర్గ్రౌండ్ లో వాళ్ళకి పర్మిట్ చేయలేదు. ఈ మన కాల్షియం కార్బైడ్ ల్యాంప్ అంటే రెగ్యులేషన్ 189 ప్రకారం 1957 ప్రకారం 1/2 kg ప్రతి మనిషి 1/2 kg పట్టుకుని పోయేటోళ్ళు. ఆ కాల్షియం కార్బైడ్ ల్యాంప్ అనేది దే హ్యావ్ 2 halves. పైన ఏమో నీళ్ళు ఉండేది, కింద ఏమో కాల్షియం కార్బైడ్ ఉండే. డ్రాప్ అంటే అడ్జస్టర్ ఉండే, ఆ అడ్జస్టర్ ని డ్రాప్ అనే పడేది. ఆ వాటర్ వచ్చి కాల్షియం కార్బైడ్ తో పడి
కాల్షియం హైడ్రాక్సైడ్ అయి దానికి మన ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అయి అది ఇగ్నైట్ అయి అక్కడ రిఫ్లెక్టర్ ఉండే మన వెల్డర్ గ్యాస్ లైటర్ లాగా లైట్ వచ్చేది. ఈ రిఫ్లెక్టర్ లైటింగ్ బాగా వచ్చేది. సో దట్ విల్ నాట్ ఎమిట్ కార్బన్ మోనాక్సైడ్. సో దాని వల్ల ఈ ల్యాంప్ పట్టుకొని పోవడం జరిగింది. సో అది నేకెడ్ ల్యాంప్. అది ఇప్పుడు ఉన్న దాని తర్వాత మనకి మీ అందరికి తెలుసు ఓల్డ్ ల్యాంప్ క్యాప్ ల్యాంప్ 3 kgs ఆల్మోస్ట్ 3 kgs ల్యాంప్ వెయిట్ ఉండే, అది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 100 grams ల్యాంప్ ఉండే. సో టెక్నాలజీ అనేది చాలా ఎలక్ట్రికల్ గా వచ్చేసినాం. సో దట్ ఈస్ మోర్ సేఫ్టీ. ఇప్పుడు ఉన్న సేఫ్టీ అనేది చాలా సేఫ్టీ. సో మీ ఇంక్లైన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూపెట్టచ్చు, చూపిస్తాం. ఓకే ఓకే ఓకే. ఒకసారి మెయిన్ ఇంక్లైన్ రొంపేడ్ ఇంక్లైన్స్ కూడా మేము కావాలంటే మేము ఇక్కడ నుంచి చూపిస్తాం. అప్పటిది ఇంకా ఉన్నా సార్? ఇంకా ఉన్నది. వాళ్ళ టెక్నాలజీ అంతా షాఫ్ట్ లో ఉన్నది, షాఫ్ట్ టెక్నాలజీ ఉన్నది. మేము మీకు కావాలంటే షార్ట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాము షార్ట్స్. ఒకసారి వెళ్ళి చూద్దాం. డెఫినెట్లీ. ఒకసారి మీరు చూపిస్తారా ఎక్కడ అని? ఎక్కడ? జస్ట్ స్పాట్ ఇక్కడ సారీ, ఇవి జాగ్రత్త, ఈ చెట్లు ఏం డ్యామేజ్ కావద్దు బాబు ఎవరిదైనా. ఇది వాళ్ళ బిల్డింగ్స్ కదా, ఇవే కదా, ప్యాన్ హౌస్ కదా అమ్మా. ఇక్కడ బావి ఉండేనంట కదా? ఇక్కడ పొద్దుగా ఉండే, అంటే కట్టెలు కొడతా అంటే ఇక్కడ పడ్డది. ఇక అది ఇంతంత రంధ్రం పడ్డది. రంధ్రం పడితే ఇది ఎంత అని చూసేసరికి కట్టె లోపలికి పోయింది. లోపలికి పోతే సింగరేణి వాళ్ళకు వాళ్ళు వచ్చి ఇదంతా చేసిండ్రు, రింపిండ్రు. ఈ నుంచి అక్కడి వరకు ఇదంతా. అంటే ఇక్కడనే మీ సార్ గుట్టంగా అది మా మేనత్త అల్లుడు ఆయన ఇక్కడనే, వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉండే. అంటే ఏమి నష్టం అయితే జరగలేదు. ఏమంటే కంపెనీలో చెప్పారు, వాళ్ళు వచ్చి లెవెల్ చేసిండ్రు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం మొట్టమొదటిసారి సింగరేణి లో ఏర్పాటు చేసిన రొంపేడ్ 1 ఇంక్లైన్ చూసినాము. దానికి సంబంధించిన బొదుగున కూడా చూసినాము. మరి అమ్మ వాళ్ళు ఆ పనిచేసే క్రమంలో ఆ బొదుగా గొయ్యి ఏర్పడితే సింగరేణి యాజమాన్యం మరి ఈ ప్రాంతం అంతా లెవెల్ చేసిందని తెలుస్తుంది ఇక్కడ మనకు. ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ చూసే వ్యూయర్స్ కూడా సింగరేణి ఎక్కడ ప్రారంభమైన విషయము మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎనీహౌ, ఓకేనా ఫ్రెండ్స్? 1871 లో డాక్టర్ కింగ్ మన ఎక్స్ప్లోరేషన్ చేయడం జరిగింది. 1886 లో కోల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇది రొంపేడ్ 1 ఇంక్లైన్. ఇక్కడే ఫస్ట్ కోల్ మైన్ అనేది కింగ్ సింగ్ కి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంట్రన్స్ ఆఫ్ ది మైన్ ఇది ఇక్కడే, ది ఎంట్రన్స్ ఆఫ్ ది మైన్. ఇక్కడ బొదుగా ఉండే ఆ బొదుగా అంతా కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఐ విట్నెస్ వీళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళ ప్రెజెన్స్ లోనే ఇదంతా కూడుకోపోయింది. సో ఈ మెయిన్ ఈ ఎంట్రన్స్ ఆఫ్ ది మైన్ ఇక్కడ తెలవడం జరిగింది. కాబట్టి ఇదంతా మనం మూసేయడం. ఇది ఫస్ట్ 1871 లో రొంపేడ్ 1 మైన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. ఫర్ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఇది మైన్ ఇక్కడ ఆర్చి జస్ట్ ఒక 10 ఫీట్ల దూరంలో తురువైంది, కూలిపోయింది. కూలిపోవడం వల్ల అప్పుడు మన రుసునుకారు సారు జనరల్ సెక్రటరీ ఓవర్మెన్ ఉండే మన 21 ఇంక్లైన్. అంటే ఆయంలో వాళ్ళను మన మేనేజర్ గారు అప్పుడు వాళ్ళందరినీ పిలిపించి చూపించేసరికి మన యాస్ దోలిని దీన్ని కూడపడం జరిపింది. తర్వాత ఇంతకుముందు మనకు సింగరేణి రాబదీయాలన్నీ సింగరేణికి పోతున్నాయి, కారపల్లికి. మాకు అటుపోతానే మా పుట్టింది రొంపేడు మోజాల, ఇది రొంపేడు గ్రామ పంచాయతీలో. మాకు ఆదాయాలు అటుపోతా అంటే మళ్ళీ స్థూపం వచ్చి ఇక్కడ కట్టిండు. నిధులన్నీ అటుపోతా అంటే ఇక్కడ కట్టిండు. ఇక్కడ కట్టిన తర్వాత అప్పటి నుండి మనకు డిసెంబర్ 23 తారీఖు నుండి మనకి ఇక్కడ ఓపెన్ చేస్తాను, ఇక్కడ సన్మానం చేస్తాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ మా వెనకట మా తాతమ్మలు ఇళ్ళకెళ్ళి నీళ్ళు తెచ్చుకునేది సార్. అప్పుడు మైన్ అటు 21 20 ఫీట్ తురుగాక ముందు ఇక్కడ వరకు ఉంటే దిగి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు బొదుగాల నుండి. అయితే అప్పుడు ఈ మొన్న మీరు కూలిపోయినప్పుడు కూడా దాంట్లో నిలబడే ఉన్నాయి సార్. మేము చూసి రుసుంకారు సార్ ఉన్నాడు, మన బాబాయ్ మన ఓర్మేన్ పేరేంది, మన ఇరభద్రం కాదు, లక్ష్మీనారాయణ కాదు కాదు మన కిషన్ బాయ్ తమ్ముడు వీటి శివకుమార్, వీళ్ళందరూ వచ్చి మనకు బూడి యాసి తేవడం కూడుకోవడం జరిగింది.
అంటే ఎవరికైతే ఏం ప్రమాదం జరగాలి. ఏం కాలే. ఇక్కడ ఈ గ్రామస్తులందరూ రొంపేడ్ 1 ఇంక్లైన్ ఉన్న చుట్టూ ఉన్న గ్రామస్తులు వీళ్ళకి ఉన్న ఇక్కడ వీళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అందరికీ ఈ బ్రిటిషర్స్ తోని చాలా అనుబంధం ఉన్నది. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనతో అందరూ షేర్ చేయడం జరిగింది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో వీళ్ళు గ్రామస్తులు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. కొన్ని చిన్న పనులు ఉన్నాయి, డెఫినెట్లీ అది ఓవర్కమ్ చేసి మీకు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. Thank you for watching video. Please like, share and subscribe.